సైబర్ నేరగాళ్ల గరాణ మోసానికి మరో యువకుడు బలయ్యారు. ఆన్లైన్ గేమ్ పేరుతో కేటుగాళ్ల మాయ మాటలు నమ్మి దాదాపు 42,000 పోగొట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. గువ్వలగూడెంకు చెందిన సదరు యువకుడికి ఇన్స్టాగ్రామ్లో కొందరు పరిచయమయ్యారు. ఆన్లైన్ గేమ్తో ఎక్కువ డబ్బు వస్తుందని, ఆట రాకున్నా తామే డబ్బులు వచ్చేలా చేస్తామని అతన్ని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు 12 పర్యాయాల్లో 42,048 రూపాయలు కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ చేశాడు. అదే బంగారం ఉంది కదా సార్. సైబర్ నేరగాళ్ల గరాణా మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ గేమ్ పేరుతో కేటుగాళ్ల మాటలు నమ్మి దాదాపు 42,000 పోగొట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుంది. గువ్వలగూడెంకు చెందిన సదరు యువకుడికి ఇన్స్టాగ్రామ్లో కొందరు పరిచయమయ్యారు. ఆన్లైన్ గేమ్తో ఎక్కువ డబ్బు వస్తుందని, ఆట రాకున్నా తామే డబ్బులు వచ్చేలా చేస్తామని అతన్ని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు 12 పర్యాయాల్లో 42,048 రూపాయలు కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఆనంద్. ఏదైతే సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో మరో యువకుడు పడ్డాడని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ గేమ్ పేరుతో కేటగాళ్లు మాటలు నమ్మి దాదాపు 42,000 పోగొట్టుకున్న ఘటన అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గోలగూడెంకు చెందిన సదరు యువకుడు ఇన్స్టాగ్రామ్ లో కొందరు పరిచయం అయ్యారని, ఆన్లైన్ గేమ్ లో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపడంతో ఆట రాకున్నా తామే డబ్బులు వచ్చేలా చేస్తామని అతన్ని నమ్మించి వారి మాటల్లో నమ్మిన బాధితుడు 12 పర్యాల్లో 42,048 రూపాయలు కేటుగాళ్ల ఖాతాల్లో బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న బాధితుడు లవోదిబోం అన్నాడు. గేమ్ లో లాభాలు రాకపోగా పెట్టిన డబ్బు కూడా వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో గుర్తు తెలియని వ్యక్తులు పంపే గేమ్ ఇన్వెస్ట్మెంట్ లింకులు ఎప్పుడు కూడా దీనికి మీరు ఆశపడి ఎప్పుడు కూడా పందాలు పెట్టకూడదని అయితే పోలీసులు అయితే ఒక అల్టిమేటం జారీ చేసిన చాలా పర్యాయాలు అయితే ఉన్నాయి. ఇదే విధంగా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు గల కాల్ చేసేసి గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని అయితే పోలీసులు చెప్పారు. ఇదే నేపథ్యంలో ఇటు ఐపీఎల్ క్రికెట్ మొదలైందంటే చాలు కోట్లాది రూపాయల జూదాలైతే యథేచ్ఛగా ఆన్లైన్ లో సాగుతూ ఉంటాయి కదా. దానిపై పోలీసు వారు కానీ, ఇటు సైబర్ క్రైమ్ కానీ, ఇంటెలిజెన్స్ వారు కానీ, విజిలెన్స్ వారు కానీ ఎవరు కూడా దానిపై గట్టి కొరడా చూపించే పరిస్థితి చేయలేకపోతున్నారు. ఒకవేళ చూపించినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తీసుకపోతే మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయో దృష్టిలో పెట్టుకొని కనీసం దానిపై ఈ ఇంటెలిజెన్సీ కానీ ఇవి ఎవరు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. దానివల్ల చాలా మంది యువకులైతేనేమి, కొంతమంది జూదాలకు అలపడబడ్డ వ్యక్తులైతేనేమి మోసానికి బలై లక్షలాది కోట్లాది రూపాయల జూదాలలో పోగొట్టుకొని తన ఇల్లు గుళ్ళ చేసుకుని లాస్ట్ కు బికారు అవతారం ఎత్తిన పరిస్థితి నెలకొని ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి వీటిపై గట్టిగా నిఘా ఉంచి ఇటువంటి ఇబ్బందులు అంటే అమాయకులైన వ్యక్తులను మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా పోలీస్ యంత్రాంగంపై ఉందనైతే ప్రజలైతే అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి వారికి ఎటువంటి నష్టం జరగకుండా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆనంద్. శ్రీనివాస్, మరి బాధితుని పరిస్థితి ఏంటి? ఆ బాధితుడు ఏం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి? దీనిపై ఏదైతే మోసపోయిన తర్వాత తన కళ్ళు తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ కు అయితే దాన్ని కంప్లైంట్ అయితే చేసిన పరిస్థితి ఉంది. దీనిపై పోలీసు వారు ఇటువంటి ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇటువంటి వ్యవహారాలకు వెళ్ళొద్దు, మీరు దీనివల్ల నీ కుటుంబంతో పాటు నీ భార్య పిల్లలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి గేమ్స్ కు మీరు వెళ్ళకూడదు. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు క్లిక్ కనీసం మెసేజ్ ఇచ్చిన దాన్ని కూడా మీరు దాన్ని ఓపెన్ చేస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా ఒక్క క్షణంలో ఓటీపీ మీరు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మోసాలకు ఎవరు కూడా ప్రజలు బలి కావద్దు. తక్షణమే మీకు ఎటువంటి అనుమానం వచ్చినా కూడా మాకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు ప్రజలకైతే సూచించిన పరిస్థితులకు ఉంది.
రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.